యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. 4వ భాగము ఉద్వేగము. ఉద్వేగమునకు సంబంధించిన పరిచయమున్న వస్తువులను ఉపయోగించటం కొరకు ఈ దిగువన ఇవ్వబడిన అభ్యాసములు ప్రదర్శించాలి. అభ్యాసము 3. వస్తువుతో అనుభవం ఉన్న కథ. మీరు అనుభవం ఉన్న ఉద్వేగ సంఘటనకు నేరుగా సంబంధం ఉన్న వస్తువును ఎంపిక చేసి మరియు తరగతి గదికి తీసుకుని రండి. అందరికీ కనిపించేటట్లు ఆ వస్తువును పెట్టండి. దాని గురించి వారికి వివరించి చెప్పండి. మీకు ఆ వస్తువుతో గల ఉద్వేగ అనుభవములను చెప్పండి. దానిని బలవంతంగా కాకుండా మీరు కథ చెప్పుచున్నప్పుడు అనుభవించిన ఉద్వేగాలను, ఎమోషన్స్ తిరిగి సృష్టిస్తూ మీకు మీరుగా చెప్పండి. అభ్యాసం 4. కదలిక మరియు ఉద్వేగము. విశ్రాంతిగాను మరియు సౌఖ్యముగాను భావిస్తూ గది చుట్టూ నడవండి. మీరు చూస్తున్న మరియు వింటున్న ప్రతి దానిని గురించి మీ బుద్ధి స్వేచ్ఛగా విహరించేటట్లు చూడండి. మీరు నడుస్తున్న కొలది మీ శరీర కదలిక ఉద్వేగం కలిగేటట్లు ఆదేశించండి లేక సృష్టించండి. ఇది దానంతట అదే జరుగుతుంది. ప్రజ్ఞాపరంగా బలవంతం చేయకూడదు. ఒకవేళ బలవంతం చేస్తే అది కృత్రిమమవుతుంది. ఏది జరుగుతుందో అలా జరగనివ్వండి. ఒకవేళ శబ్దములు, ధ్వని లేక మాటలు కలిగితే వాటిని అనుమతించండి. మధ్యలో ఎవరూ అంతరాయం కలిగించకూడదు. ఉపాధ్యాయుడు అటువంటప్పుడు కల్పించుకోవాలి. అవసరం అనుకుంటే ముగింపు అయిన తర్వాత ఉద్వేగము ఏ విధంగా రూపుదాల్చింది చర్చించుకోవచ్చును. అభ్యాసం 5. ఉద్వేగమైన విలువల తారతమ్యము. అర్ధరాత్రి మీరు దొంగతనంగా ఇంట్లోంచి బయటకు వెళుతున్నప్పుడు మీ సహోదరి లేక సహోదరుడు కనిపెట్టి మరియు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. వారి ఒక్కొక్కరి ఉద్వేగమైన ప్రతిచర్యలు, ఇమోషనల్ రియాక్షన్స్, భౌతిక కార్యములు, ఫిజికల్ యాక్టివిటీ మరియు లేక వస్తు సంబంధ కార్యములను పరిశీలించండి. కార్యములలో అవకాశమున్న తారతమ్యము గల కాంట్రాస్టింగ్ ఉద్వేగములను ఇంకా గుర్తించండి. ఈ అభ్యాసమును మళ్ళీ చేయండి. బాగా ఆలోచించి వ్యతిరేక ఆపోజిట్ ఉద్వేగ విలువలను ఎంపిక చేయండి. అభ్యాసము 6. ద్వైధీభావము గుణము. ద్వైధీభావ గుణము అది ఒక ఉద్వేగ గుణము. అంటే ఒక వస్తువు కోరుకోవటము మరియు అదే సమయంలో దానిని తృణీకరించటం కలిగి ఉంటుంది. ఉదాహరణగా, షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తి స్వీట్ తినాలని ఉంటుంది కానీ తినకూడదు. ఉద్వేగ ప్రత్యుత్తరము ద్వైధీభావము కలిగి ఉంటుంది.
అంటే ఆ వ్యక్తి ఎన్నుకోవటంలో సమానమైన కోరికల మధ్య దొరికిపోతాడు. ఈ మధ్య మీకు కలిగిన వ్యక్తిగత అనుభవమును, అందులో మీకు ద్వైధీభావము కలిగి ఉన్నది ఎంపిక చేయండి. ఆ వస్తువుతో ఆ సంఘటనను రంగస్థలం మీద మళ్ళీ సృష్టించండి. అభ్యాసము 7. ఎత్తు వల్ల భయము. మీ ఉపాధ్యాయుడు మీ క్లాసులో వారిని అందరినీ ఎత్తైన భవనం మీదకి తీసుకుని వెళ్ళాలి. మీరు ఎత్తుకు వెళ్ళినప్పుడు, భవనము చివర నిలబడినప్పుడు మీ ఉద్వేగ ప్రతిచర్యలను, రియాక్షన్స్ను గమనించండి. చివరిలో నుంచున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ జీవితానికేం ప్రమాదం. మీరు తిరిగి నేల మీదకు వచ్చిన తర్వాత ఇంకా మీలో కలిగిన ఉద్వేగమైన మార్పులను గమనించండి. మీకు కలిగిన అన్ని ఉద్వేగ కార్యములను వర్ణించండి. అభ్యాసం 8. పోగొట్టుకొనుట మరియు దుఃఖము. మీకు బహుమతిగా వచ్చిన ఒక వస్తువును ఎంపిక చేసుకోండి. ఆ వస్తువును బహూకరించిన వ్యక్తి ఇప్పుడు లేరు, చనిపోయారు. మీ జీవితం నుంచి ఎప్పటికీ దూరమైపోయారు. ఆ వస్తువును క్లాసుకు తీసుకొని వచ్చి ఆ వ్యక్తి గురించి, గుణగణాల గురించి వర్ణించండి. ఏ విధంగా కనిపించేవారు, ప్రవర్తించేవారు, వ్యక్తిత్వం వర్ణించండి. పోయిన వ్యక్తి గురించి మీ ఉద్వేగాలను స్వేచ్ఛగా చెప్పండి. ఈ అభ్యాసము బలీయమైన జ్ఞానము, మీరు వ్యక్తిగతంగా కోల్పోయినది మరియు దుఃఖము కలిగించాలి. అభ్యాసము 9. నవ్వు. అందరూ వృత్తాకారములో కూర్చోండి మరియు నిశ్శబ్దంగా ఉండండి. మీ కళ్ళు ఒకరి మీద నుంచి ఇంకొకరి మీదకి తిరగనివ్వండి. మైకము, ముసిముసి నవ్వులు లేక నవ్వును ప్రేరేపించిన అణిచివేయవద్దు. వాటిని బలవంతంగా ప్రేరేపించకుండా స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి. సహజంగా మీలో ప్రేరేపించాలి. మీరు ఆ విధంగా చేయటానికి ఇష్టపడితే నవ్వటంలో పాల్గొనండి. ఈ అభ్యాసం వల్ల దానంతటదే నవ్వు వచ్చేటట్లు ఇతరుల నుంచి సోకాలి. ఇతరులు ప్రోత్సాహకరమైన వస్తువు వలె ఉపయోగపడాలి. అభ్యాసం 10. ప్రేమ. మీరు ప్రేమించిన వ్యక్తి చిత్రపటము కానీ, ఫోటో కానీ క్లాసుకు తీసుకుని రండి. కుర్చీలో విద్యార్థుల వైపుగా కూర్చోనండి. ఫోటోను చూస్తూ ఉండండి. మీరు ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమించారో క్లాసుకున్న సంబంధంతో వివరించండి. అతనితో పొందిన సంతోషము మరియు ప్రేమను ఆ వ్యక్తికి సంబంధించి వర్ణించండి. మరికొన్ని విషయాలు మరో భాగంలో.